Hi, hello, welcome back to Lakshmi Biology NEET classes. So, next one topic ఏంటంటే మనకి మెకానిజం. సో మెకానిజంలో మనం ఇన్స్పిరేషన్ గురించి ఎక్స్ప్రెషన్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ఇన్స్పిరేషన్ ఎలా జరుగుతుంది, ఎక్స్ప్రెషన్ ఎలా జరుగుతుంది, ఏ మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి, ఆక్సిజన్ ఎలా ట్రావెల్ అవుతుంది, ఎంత ప్రెషర్ ఉండాలి, వాల్యూమ్ ఉండాలా, సో అలా ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ జరగడం వల్ల ఏ పార్ట్స్ మనకి చేంజెస్ అనేవి కనిపిస్తాయి. ఓకే, సో రన్నానా ఇన్స్పిరేషన్ మెకానిజంకి వచ్చేసరికి ఏంటి మనకి ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్. ఇన్స్పిరేషన్ అంటే ఏంటి, టేకింగ్ ఆఫ్ ఆక్సిజన్. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, రిలీజింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అవుట్ సైడ్. అంటే ఇన్స్పిరేషన్ అంటే మనం ఆక్సిజన్ ని లోపలికి తీసుకునేదాన్ని ఇన్స్పిరేషన్ అంటాము, కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి రిలీజ్ చేసేదాన్ని ఎక్స్ప్రెషన్ అంటాం. సో అంటే ఇక్కడ ఏంటి, ఆక్సిజన్ లోపలికి తీసుకోవడం, ఇక్కడ వచ్చేసరికి ఏంటి కార్బన్ డైఆక్సైడ్ బయటికి రిలీజ్ చేయడం. మరి అది ఎలా జరుగుతుంది, ఆక్సిజన్ లోపలికి రావాలి, నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళాలి. సో బయటికి వెళ్ళాలి అంటే ఫస్ట్ చూడండి, ఇక్కడ ఇది థొరాక్స్ క్యావిటీ. సో థొరాక్స్ క్యావిటీలో లంగ్స్, థొరాక్స్ క్యావిటీలో లంగ్స్, దీన్ని థొరాక్స్ క్యావిటీ అంటారు. అంటే ఇప్పుడు ఉన్న ప్లేస్, ఆ ప్లేస్ లోపల ఉన్న ఏంటి లంగ్స్. ఇప్పుడు జరుగుతుంది ఎక్స్చేంజ్ ఎక్కడ, లంగ్స్ లోపల ఆల్వియోలైలో, లంగ్స్ లోపల ఆల్వియోలైలో మనకి గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ మనకి ఆక్సిజన్ అనేది బయట నుంచి లోపలికి రావాలి. బయట నుంచి లోపలికి రావాలి అంటే ఎలా ఉండాలి అంటే మనకి ఆక్సిజన్ అనేది సింపుల్ డిఫ్యూజన్ ద్వారా, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అనేది సింపుల్ డిఫ్యూజన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. వాట్ ఈస్ సింపుల్ డిఫ్యూజన్? ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ కానీ ట్రావెల్ అయితే గ్యాసెస్ అనేవి దాన్ని ఏమన్నారు, సింపుల్ డిఫ్యూజన్ అన్నారు. అంటే ఇప్పుడు ఆక్సిజన్ రావాలి అంటే బయట ఎంత ఉండాలి, హై ప్రెషర్ ఉండాలి, లోపల ఎంత ఉండాలి, లో ప్రెషర్ ఉండాలి. అంటే ఇప్పుడు ఎక్కడ ఎంత ఉన్నట్టు, హై ప్రెషర్, ఇక్కడ లోపల ఎలా ఉన్నట్టు, లో ప్రెషర్. మరి లో ప్రెషర్ ఉండాలి, అర్థమవుతుందా? లో ప్రెషర్ మెయింటైన్ చెయ్యాలి అంటే ఎవరు మెయింటైన్ చేస్తారు, వాల్యూమ్ అనేది పెరిగింది అనుకోండి, అర్థమవుతుందా? వాల్యూమ్ అనేది పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా ప్రెషర్ ఏం చేస్తుంది, తగ్గించేస్తుంది. ప్రెషర్ ఏం చేస్తుంది, తగ్గిస్తుంది నాన్న. అంటే వాల్యూమ్ ఎలా ఉండాలి, ఇంక్రీజ్ ఉండాలి. ఇన్వర్షన్ ప్రపోర్షనల్ అంటారు. అంటే P is inversely proportional to volume. అంటే దాని అర్థం ఏంటి, వాల్యూమ్ ఎక్కువగా ఉందనుకోండి ప్రెషర్ ఏమవుతుంది, తగ్గుతుంది. అదే వాల్యూమ్ తక్కువగా ఉందనుకోండి ప్రెషర్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఓకే, వాల్యూము ఎక్కువగా ఉంటే ప్రెషర్ ఏమవుతుంది, తగ్గుతుంది. వాల్యూమ్ తక్కువగా ఉంటే ప్రెషర్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఇప్పుడు మనకి లోపల ఎలా ఉండాలి, ఆక్సిజన్ లోపలికి రావాలంటే ఏమవ్వాలి, ప్రెషర్ అనేది తక్కువగా ఉండాలి. ప్రెషర్ అనేది తక్కువగా ఉండాలి. ప్రెషర్ తక్కువగా ఉండాలంటే అప్పుడు ఏం చెప్పాను, వాల్యూమ్ అనేది ఆటోమేటిక్ ఏమి ఉండాలి, ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ ఏమైంది, వాల్యూమ్ ఎక్కువ ఉంది, ప్రెషర్ ఏమైంది, తగ్గింది. ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆక్సిజన్ లోపలికి ట్రావెల్ వస్తుంది. అవునా? సో ఓకే, ఆక్సిజన్ ఇప్పటికీ లోపలికి తీసుకురావాలి. మరి ఆక్సిజన్ లోపలికి వచ్చినప్పుడు మన బాడీ పార్ట్స్ లో ఏమన్నా చేంజెస్ జరుగుతాయి, బాడీ అంటే కంప్లీట్ కాదు, లంగ్స్ లో ఏమన్నా చేంజెస్ జరుగుతాయా అంటే జరుగుతాయి నాన్న. ఇక్కడ మజిల్స్ అనేవి రోల్ ప్లే చేస్తాయి. 2 మజిల్స్ అనేవి రోల్ ప్లే చేస్తాయి. దట్ ఈస్ వన్ ఈస్ ద ఎక్స్టర్నల్ ఇంటర్ కోస్టల్ మజిల్. ఎక్స్టర్నల్ ఇంటర్ కోస్టల్ మజిల్ ఎక్కడ ఉంటాయంటమ్మా, ఇవి రిబ్స్ కదా, ఇవి మీకు వట్టి ప్రెస్ కదా, ఈ మధ్యలో నీకు మజిల్ ఉంటదమ్మా, ఈ మధ్యలో మజిల్స్ ఉంటాయి. దీన్ని ఏమంటారంటే ఇంటర్ కోస్టల్ మజిల్స్. ఇంటర్ అంటే లోపల, ఇంటర్ కోస్టల్ మజిల్స్. అవుట్ సైడ్ ఉంటే ఎక్స్టర్నల్, ఇన్సైడ్ ఉంటే ఇంటర్నల్. ఇంటర్నల్ ఇంటర్ కోస్టల్ మజిల్, అవుట్ సైడ్ ఉంటే ఎక్స్టర్నల్ ఇంటర్ కోస్టల్ మజిల్స్. ఇప్పుడు ఏమని చెప్తున్నాను, అవుట్ సైడ్ ఎక్స్టర్నల్ ఇంటర్ కోస్టల్ మజిల్ ఏమవుతుంది, కాంట్రాక్ట్ అవుతుంది. దాంతో పాటు ఇక్కడ మనకి ఏముంటుంది, డయాఫ్రాగమ్. ఇదిగోండి డయాఫ్రాగమ్. ఇప్పుడు చూడండి 2A2 కాన్సెప్ట్ చెప్పారు. వన్ ఈస్ దట్ ప్రెషర్ గురించి, ప్రెషర్ ఎక్కువగా ఉంటే వాల్యూమ్ తక్కువగా ఉండాలి, వాల్యూమ్ ఎక్కువగా ఉంటే ప్రెషర్ తక్కువగా ఉండాలి. ఎందుకు అంటే ఆక్సిజన్ లోపలికి రావాలి, అంటే హై టు లో.
సో ఇప్పుడు ఆక్సిజన్ బయట ఉంది, ఆక్సిజన్ బయట ఉన్నప్పుడు లోపలికి రావాలి, లోపలికి వెళ్ళాలి అంటే బయట ఎంత ఉండాలి, హై ఉండాలి, లోపల ఎంత ఉండాలి, లో ఉండాలి. లో ఉండాలంటే ఏం చేయాలి, వాల్యూమ్ ని పెంచాలి. అవునా, వాల్యూమ్ పెరిగింది అనుకోండి ఆటోమేటిక్ ప్రెషర్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్ ఆక్సిజన్ లోపలికి వస్తుంది. క్లియర్? సో దట్ ఈస్ వన్ కాన్సెప్ట్. అప్పుడు మనకి అలా జరిగేటప్పుడు మజిల్స్ అనేవి ఎవరు మూవ్మెంట్ చూపిస్తున్నారు, ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్. నెక్స్ట్ రెండోది ఎవరు అంటే డయాఫ్రాగమ్. సెకండ్ వన్ ఎవరమ్మా అంటే డయాఫ్రాగమ్. వీళ్ళిద్దరు ఏమవుతున్నారు, మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతున్నాయి. ఓకే, మజిల్స్ కాంట్రాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ ప్రెషర్ తగ్గిస్తున్నాము, రెండు అయిపోయినాయి. థర్డ్ పాయింట్, థర్డ్ ఏంటంటే మనకి ఇలా జరిగినప్పుడు మరి మజిల్స్ మూవ్మెంట్ చూపిస్తున్నాయి, ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. మరి పార్ట్స్ ఏదైతే రిప్ కేజ్ ఉందో, రిప్ కేజ్ లో ఏమన్నా మూవ్మెంట్ చూపిస్తాయా అంటే చూపిస్తున్నాను. డయాఫ్రాగము ఇలా డోమ్ షేప్ ఉంది కదా, డోమ్ అంటే ఇలా, డయాఫ్రాగము అలా డోమ్ షేప్ ఉన్నది, కాంట్రాక్షన్ జరుగుతుంది కదా, కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఫ్లాట్ గా అవుతుంది, అంటే ఇలా వస్తుంది, ముందుకు వస్తుంది అనమాట. అర్థమవుతుందా? కిందకు వస్తుంది, ఇలా ఉన్నది కాస్త కిందకు వస్తుంది. అలాగే ఇక్కడ స్టెర్నమ్ ఉంది కదా, స్టెర్నమ్ వచ్చేసరికి ఫార్వర్డ్ వస్తుంది. అలాగే లాటరల్ సైడ్ రిప్స్ ఉన్నాయి కదా, రిప్స్ వచ్చేసరికి ఇలా వెళ్తాయి. నెక్స్ట్ వెనక వర్టిబ్రల్ కాలం ఉంది కదా, కొంచెం అంటే ఏదో ఎక్కువగా అవుతుందని కదమ్మా, జస్ట్ లైట్ గా, అంటే స్పేస్ ఫిల్ చేయడం కోసం, గ్యాప్ ఇవ్వడం కోసం, అంటే ముందు వెనక, సైడ్స్, డౌన్ సైడ్. సో ఫ్రంట్, బ్యాక్, లాటరల్ సైడ్, డౌన్ సైడ్, ఈ 4-5 సైడ్స్ కూడా ఏమవుతున్నాయి అంటే నీకు ఎక్స్పాండ్ అవుతున్నాయి. ఏమవుతున్నాయి? ఎక్స్పాండ్ అవుతున్నాయి. డయాఫ్రాగమ్ ఎలా అవుతుంది? ఫ్లాట్ అవుతుంది. డయాఫ్రాగమ్ బికమ్ ఫ్లాట్. అలాగే రిప్ కేజ్ ఏమవుతుంది? ఎక్స్పాండ్ అవుతుంది. రిప్ కేజ్ ఏమవుతుంది? ఎక్స్పాండ్ అవుతుంది. అలా అవడం వల్ల ఏమవుతుంది? ప్లేస్ వస్తుంది. ఆ ప్లేస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, మనం ఆక్సిజన్ అనేది తీసేసుకుంటాం. ఓకే, అంతేనా? సో ఆక్సిజన్ తీసుకుంటాం. నెక్స్ట్ ఏం జరుగుతుంది, దీన్ని ఏమన్నా మనం ఇన్స్పిరేషన్. నెక్స్ట్ ఏంటమ్మా, ఆపోజిట్ ఏంటి? ఓకే, ఇంకా అవ్వలేదు, ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ. మీరు ఆక్సిజన్ తీసుకొని లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ బాగా ఎనర్జీ అనేది అప్లై చేస్తున్నారు. అవునా? ఎనర్జీ అప్లై చేసినప్పుడు ఈ ప్రాసెస్ ఏమంటామంటే యాక్టివ్ ప్రాసెస్. యాక్టివ్ ప్రాసెస్. ఓకే, ఎనర్జీ వాడుతున్నాం ఎందుకంటే గట్టిగా తీసుకుంటాం, అవునా? సో అలా తీసుకున్నప్పుడు మనకేమవుతుంది, ఎనర్జీ లెవెల్స్ అనేవి కాంట్రాక్ట్ జరుగుతున్నాయి, పని చేస్తున్నాయి. ఓకే, సో ఇలా చూడండి, ఇలా నువ్వు ఫోల్డ్ చేస్తున్నావు అంటే టైట్ గా పట్టుకుంటున్నావు, అప్పుడు ఏమవుతుంది, నీకు కాంట్రాక్షన్ జరుగుతుంది. అంటే ఏంటి? యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, అంటే ఎనర్జీ ఎక్కువ వాడుకుంటున్నావు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇంత ఎనర్జీ నువ్వు ఇలా అన్నప్పుడు ఏమవుతుంది, ఫ్రీ, అంటే రిలాక్సేషన్. సో ఇప్పుడు సేమ్ వే ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ ఏమవుతుందంటే ఇక్కడ నేను ఏవైతే చెప్పాను, అర్థమవుతుందా, ఇక్కడ ఏవైతే చెప్పానో అవన్నీ ఆపోజిట్. అంటే ఇక్కడ నేను ఏం చెప్పాను, డయాఫ్రాగము ఎక్స్టర్నల్ ఇంటర్ కోస్టల్ మజిల్ ఏమవుతుంది అన్నాను, కాంట్రాక్ట్ అవుతుంది అన్నాను. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది, రిలాక్స్ అవుతుంది. ఏమవుతుంది నాన్న? రిలాక్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆక్సిజన్ లోపలికి రావాలి. ఇప్పుడు ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ లోపల ఉన్నది బయటకు వెళ్ళాలి, లోపల ఉన్నది బయటకు వెళ్ళాలి. అప్పుడు ప్రెషర్ ఎక్కడ ఎక్కువ ఉండాలి, లోపల ఎక్కువ ఉండాలి. అర్థమవుతుందా? అంటే బయటకు వెళ్ళాలి కదా, హై టు లో, హై టు లో. ఇక్కడ ఏం చెప్పాం మనం, ఇక్కడ లో ప్రెషర్ అన్నాను. ఇప్పుడు ఏం చెప్తున్నా, ఎక్స్ప్రెషన్ లో హై ప్రెషర్, బయట ఎట్లా ఉండాలి, లో ప్రెషర్. టోటల్ ఆపోజిట్. ఇన్స్పిరేషన్ వస్తే ఎక్స్ప్రెషన్ వచ్చేసినట్టే. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ డయాఫ్రాగమ్ ఏమవుతుంది అన్నాను, ఫ్లాట్ అవుతుంది అన్నాను. ఇక్కడ వచ్చేసరికి డయాఫ్రాగమ్ ఏమవుతుంది, ఇక్కడ అంటే ఎక్స్ప్రెషన్ లో డయాఫ్రాగమ్ ఏమవుతుంది, డోమ్ షేప్ యాజ్ ఇట్ ఈస్ గా అవుతుంది, రిలాక్స్ అవుతుంది కదా. సో రిలాక్స్ అవుతున్నప్పుడు ఇంకేమి కష్టపడట్లేదు కదా, ఇట్లా కష్టం ఏం పడట్లేదు కదా. కష్టపడినప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ లెవెల్స్ లేవు. ఎనర్జీ లెవెల్స్ లేనప్పుడు ఏమంటాము, ప్యాసివ్ ప్రాసెస్. passive process, active process and passive process. ఓకే, దీన్ని మెకానిజం, మనం మెకానిజం లో ఎక్స్పిరేషన్, ఇన్స్పిరేషన్ అని అంటాం. ఓకే, సో ఇన్స్పిరేషన్ అంటే ఇన్హలేషన్ ఆఫ్ ఆక్సిజన్, ఎక్స్పిరేషన్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి రిలీజ్ చేయడం.
ఇలా జరిగేటప్పుడు ప్రెజర్ ఎలా ఉండాలి, సెకండ్ వచ్చేసరికి ఏ మజిల్స్ కాంట్రాక్ట్ అవుతున్నాయి, థర్డ్ వచ్చేసరికి ఏ పార్ట్స్ అనేవి మూమెంట్ అనేది చూపిస్తున్నాయి, అంటే వేరియేషన్ చేంజెస్ ఏం వస్తున్నాయి. ఇది వచ్చేసరికి మెకానిజం. నెక్స్ట్ మెకానిజం తర్వాత నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ మనము ఎంత పర్సెంటేజ్ ఆక్సిజన్ ని తీసుకోవాలి, ఎంత పర్సెంటేజ్ కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేయాలి, సో ఆ పర్సెంటేజ్ గురించి. ఆ తర్వాత వచ్చేసరికి మీకు ఏంటంటే వాల్యూమ్స్, ఇప్పుడు చెప్పాను కదా ఎంత వాల్యూము, ఎంత ప్రెజరు, ఎంత కెపాసిటీ ఉండాలి. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మళ్ళీ చెప్తున్నాను, వీడియో కానీ నచ్చితే డెఫినెట్ గా అర్థమై ఉంటే, నచ్చితే అని కాదు, ఇక్కడ మనమే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కాదు కదా, సో అర్థమైతే క్లాస్ కానీ ఇది మీకు ఎక్స్ప్లెనేషన్ అర్థమైతే లైక్ అయితే ప్రెస్ చేయండి. అర్థమవుతుందా? అంటే లైక్ ప్రెస్ చేయడం వల్ల నాకు కూడా ఏమవుతుందంటే ఓకే వీళ్ళకి అర్థమవుతుంది, ఇంకా మనం ప్యాటర్న్ వేరే విధంగా అయితే అవసరం లేదు, మనం చెప్పేది కూడా క్లారిటీగా ఉంది అనేది నాకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకే.